ఇక్కడ వచ్చిన ఒకసారి అందరూ ఒక్కసారి త్వరగా చదవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 17 వచనం. దేవుడు లోకంలోకి ఎందుకు వచ్చాడో ఒక ముఖ్యమైన కారణం నేను చెప్పి 5 నిమిషాల్లో ముగించేస్తాను. త్వరతో యోహాను సువార్త 3వ అధ్యాయం 17 వచనం. అలా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ క్రిస్మస్ వేడుకల ప్రభా నన్ను మమ్మల్ని ఇటు విధంగా నేను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతగానో స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడంటే లోకానికి రక్షణ ఇవ్వడానికి అనమాట. లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడంటే లోకాన్ని రక్షించడానికి. లోకం అంటే ఏంటండి? నీవు నేను మనందరం ఉన్నది. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే ఏంటి? మనుషులు. ఈ లోకం అంటే ఏంటంటే నీవు నేను నాశనం అయిపోతున్న మనం, మరణంలో ఉన్న మనం, మన అందరినీ రక్షించడానికి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడనమాట. ముఖ్యమైన కారణం అనమాట. లోకాన్ని రక్షించడానికి దేవాతి దేవుడు మనకే ఇక్కడ జన్మించాడు. మనం ఎవరైనా అన్యులు అడిగినా, హిందువులు అడిగినా, ఎవరడిగినా సరే మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ లోకాన్ని రక్షించడానికి నా దేవుడు ఇక్కడికి ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినవాడు సామాన్యమైన వ్యక్తి కాదనమాట. వచ్చినవాడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఒకసారి 1 తిమోతి 6వ అధ్యాయం 16 వచనం ఒకసారి త్వరగా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16 వచనం. రాజును సమీపింపరాని తేజస్సు, ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఒక నిమిషం. ఆయన ఎవరంట? ఎవ్వరు సమీపించని దేవదూతలు కానీ, మనుషులు కానీ, గొప్పవారు కానీ ఎవ్వరు కూడా సమీపించలేని తేజస్సులో తను మాత్రమే ఉన్నవాడు అనమాట. అటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి అక్కడి నుంచి వచ్చాడనమాట. వచ్చినవాడు సామాన్యమైన వ్యక్తి కాదనమాట. ఎవ్వరు సమీపించలేరు. అమరత్వం కలిగిన వాడు. అంత గొప్ప దేవుడు అనమాట. ఒకసారి అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి త్వరగా చదవండి. త్వరగా. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూసారా? ఆయన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన వాడు అనమాట. అంత గొప్ప దేవుడు. వచ్చిన వాడు సామాన్యమైన వ్యక్తి కాదు. నోటి మాట ద్వారా సమస్తాన్ని సృజించగలిగిన వాడు, సమస్తాన్ని సృజించిన వాడు. నిన్ను నన్ను ఇక్కడ సృజించినవన్నీ కూడా ఆయన సృజించినవి అనమాట. అటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడనమాట. కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే అది లోకాన్ని అంటే నిన్ను నన్ను రక్షించడానికి అనమాట. ఇంకో వచనం చూద్దాం. యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఎటువంటి వాడు, ఆయన స్వభావం ఎటువంటిదో కూడా ఒకసారి చూసుకుందాం. యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల మన దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రేమ, జాలి, దయ, అత్యంత కృప. అంత గొప్ప దేవుడు అనమాట. ఆ కృపనే మన వైపు చూపించాడు, ఆ ప్రేమనే మన వైపు చూపించాడు, ఆ జాలిని మన వైపు చూపించాడు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రేమ, జాలి, క్షమాపణ చాలా చక్కగా చెప్పారు. నిజంగా అంత గొప్ప దేవుడు అనమాట. ఎవరు సమీపించాలని తేజస్సులో ఉండేవాడు, సమస్తాన్ని సృజించగలిగిన వాడు. ఎంత తగ్గించుకున్నాడంటే మానవ శరీరాన్ని ధరించుకొని నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనమాట. క్రిస్మస్ ప్రతిసారి మనం క్రిస్మస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న చాలామంది చాలా క్రిస్మస్లు చేస్తుంటారు. గొప్ప విషయం ఏంటంటే, మనం గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఇన్ని పుట్టినరోజులు ఎవరికి చేస్తుంటారు అనమాట. ఎవరును